100 రోజులు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేశామనేది తెలియచేయడానికి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టి ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. మొదటి సంతకంతోనే మెగా డిఎస్పీ పెన్షన్లు పెంచడం, పెన్షన్లు మరి గత ప్రభుత్వంలో నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడేదాకా 3 నెలలు, అలాగే 3,000 నుంచి 4,000 రూపాయలు, ఆ 3,000 కలిపి 7,000 రూపాయలు, మరి అలాగే దివ్యాంగులకి 6,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు. గతంలో 16 లక్షల రూపాయలు ఈ గ్రామంలో పెన్షన్లు ఇస్తే ఈ ఒక్క గ్రామంలోనే మరి సుమారుగా 22.5 లక్షల రూపాయలు ప్రతి నెల పెన్షన్ల రూపంలో చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ, లేకపోతే అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కానీ, రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అలాగే అతి తక్కువ కాలంలోనే మహిళలకి మరియు బస్సు ప్రయాణం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇంకా ఏదైతే పథకాలు ప్రకటించామో ఇంటింటికి కుళాయి, జలజీవన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మరి ఇందాక చెప్పాం 70-80 సంవత్సరాలు చరిత్ర కలిగిన గ్రామాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేవలం 5 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూపించాం. గత 5 సంవత్సరాలు విభజన జరిగిన నష్టానికన్నా కూడా గత ప్రభుత్వం చేసిన నష్టం ఈ రాష్ట్రానికి ఎక్కువ. మరి ఆ నష్టాన్ని నుంచి కోలుకొని మళ్ళీ గ్రామాల్లో అభివృద్ధి చేయాలి, మరి అలాగే ప్రజలందరికీ సంక్షేమం అందించాలి. అలాగే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ చేసిన పాపాలు, గత ప్రభుత్వం చేసిన పాపాలు వదిలించుకోవడానికి పాప ప్రాయశ్చిత్త దీక్షలు మేము చేస్తూ ఉన్నాం. అది ఈరోజు వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకని మా నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మరి ఈ రోజున సరిదిద్దుకునే కార్యక్రమాలు, వాళ్ళు చేసిన పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్త దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. ఏదో నోటుకు వచ్చినట్టు తారుపూతలకు ఇస్తే ప్రజలు ఏ విధంగా మరి మొన్న మిమ్మల్ని తిప్పికొట్టారో అదేవిధంగా చీకొట్టినా కానీ మీకు ఇంకా సిగ్గు రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 5 సంవత్సరాల్లో గ్రామాలన్నీ కూడా ఒకే పద్ధతిన మరి అభివృద్ధి చేసి ప్రజల పక్షాన్ని నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. గర్వపడతా ఉన్నా. ఎందుకు అనంటే సమస్యలు పెద్దగా ఆ రోజు నాకు అనిపించాల. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధుల ద్వారా గ్రామాల్లో ఈ ఒక్క గ్రామానికి నేను ఎంత ఖర్చు పెట్టానో నాకు గుర్తు కూడా లేదు. కుటుంబరావు గారిని అడిగాను, మన గ్రామానికి సుమారుగా ఎంత ఖర్చు పెట్టా ఉంటాం అని అడిగితే 1.5 కోటి ఖర్చు పెట్టా ఉన్నారు. మరి ఇక్కడ పెద్ద ఆయన సాయిబాబు గారు ఉన్నారు, ఆయనకి ఎంత ఉంటుంది వయసు, ఈ పెద్ద ఆయనకి ఎంత ఉంటుంది వయసు, మా 7 కొండలకు ఎంత ఉంటుంది వయసు. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, 75 నుంచి కింద వయసు వరకు ఉన్నారు. ఈ చిలమగిరాల గ్రామం అనేది చరిత్రలో ఆలోచిస్తే సుమారుగా 200 ఏళ్ళు అయిందో మరి 150 ఏళ్ళు అయిందో ఈ గ్రామం పుట్టి. 400 ఏళ్ళు అంట మన ఎంపీటీసీ గారు చెప్తున్నారు. మరి నాకు తెలిసి మీరందరూ కూడా మోకాళ్ళ బురదలో వర్షం పడితే రోడ్లు కూడా లేని ఈ గ్రామంలో మీరందరూ లైట్ కూడా లేని కొట్టుడు పంపుతో నీళ్లు కొట్టుకొని పశువులు మేపుకొని వ్యవసాయం చేసుకుని ఈ గ్రామంలో జీవించేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన మనం దర్జాగా సిమెంట్ రోడ్డు పైన, తార్ రోడ్డు పైన చక్కగా నడుస్తున్నాం. మా పెద్దలు చెప్పేవాళ్ళు వర్షాలు పడితే కాళ్ళన్నీ కూడా పగిలిపోయి పాసిపోయి ఈ గ్రీజో లేకపోతే వ్యాధులైన రాసుకుని ఆ రోడ్ల మీద నడిచేవాళ్ళు. మరి సుమారుగా మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతా ఉంటే మన గ్రామాల్లో మన అభివృద్ధి ఇంకా జరగలేదు అని అంటే కొంత లోపం రాజకీయ నాయకులలో కూడా ఉందనేది
నేను వాస్తవంగా ఒప్పుకోవాలి. నిజంగా పేదరికంలో ఉన్న ప్రజలు, నేను ఒక పెద్ద ఆయన కలిసా, ఆయన కోటీశ్వరుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చున్నా. ఆయన ఆలోచనలో ఒక ఆలోచన నాకు చెప్పాడు. మనం అన్నదమ్ములో ఇంటి పక్కన వాళ్ళతోనో ఒక అంగుళం కాడో 2 అంగుళాల కాడో 1 సెంటు కాడో 2 సెంటు కాడో అన్నదమ్ములతో పోట్లాడుకుంటాం, ఇది నాది ఇది నీది అని. ఈ క్షణం మరుక్షణం నీదో నాదో కాదు తెలవదు. ఏ క్షణంలో ఈ దేహంలో ఉన్న ప్రాణం పోతుంది. ఈ సెంటు భూమి నాది, ఈ సెంటు భూమి నాది అని మనం బతికున్నంత కాలం కొట్టుకొని చచ్చిపోవడం కన్నా మనం శాంతియుతంగా మాట్లాడుకొని ఘర్షణ వాతావరణం లేకుండా సుఖ సంతోషాలతో ఉండటం గొప్ప. ఇది నాది అది నీది అని కొట్టుకోవడం గొప్ప. ఒక్కసారి ఆలోచన చేస్తే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా వాస్తవం అది. మన ముందు కళ్ళ ముందు తిరుగుతా ఉన్న అనేక మంది, నేను గ్రామాల్లో ఇప్పుడు కూడా 2 చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చా. ఈ క్షణం ఉన్న వాళ్ళు మరుక్షణం ఉంటారో లేదో తెలియదు. దానికోసం ఊరికే తపన పడిపోతా ఉంటాం, కోట్ల రూపాయలు సంపాదించాలని. మనం బతకటానికి ఎంత అవసరమో అంతవరకు సంపాదించుకొని పేదవాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే ఆలోచనలో మనం అందరం కూడా ఆలోచన చేస్తే అదే 2047 కల్లా వికసిత భారత్ అని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే గ్రామాల అభివృద్ధి జరగలేదో ఇప్పుడు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చారో రాగానే ఈ గ్రామంలో 16 లక్షల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అది 21 లక్షకి వెళ్ళింది. అంటే ప్రతి నెల మీ గ్రామంలో 21 లక్షల రూపాయలు, 22,60,500 రూపాయలు మీకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. తర్వాత అన్నా క్యాంటీన్ పక్కనే ఉయ్యూరులో మరి రాజకీయ ప్రసంగాలు కాకపోయినా గత ప్రభుత్వం చేసిన నష్టాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మరి తప్పకుండా భవిష్యత్తులో మీ అందరి నోటి నుంచి ఇది మంచి ప్రభుత్వం అనుకునే విధంగా ఇప్పటికే చేశాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇది మంచి ప్రభుత్వం, తిరిగి ఇలాంటి ప్రభుత్వమే ఉండాలి అనుకునే విధంగా మేమందరం కూడా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా క్షమించి మీ అందరి మంచి కోసం చేసే మేమందరూ భవిష్యత్తులో కూడా మీకు అభివృద్ధి సంక్షేమం అందించాలని మీ అందరి ఆశీస్సులతో మేము కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.